హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జులైకన్. పావు బాజీ తయారీ విధానం చూడండి ఫ్రెండ్స్. ఇంట్లోనే చేసుకుండేలా ఈజీ ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. ముందుగా చూపించిన గరం మసాలాలు, వెజిటేబుల్స్ మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. జీరా స్టవ్ ముట్టించి జీరా వేయించుకొని సోంపు వేయించుకోండి ఫ్రెండ్స్. రెండు కలిసి మిక్సీ పట్టండి. ఎండుమిర్చి కూడా వేయించుకోండి. నా కాడ ధనియా పౌడర్ బట్టి ఉంది ఆల్రెడీ, అందుకే ఈ వీడియోలు చూపిస్తున్నట్టు చూసి వేయండి ఫ్రెండ్స్. గీ వేసుకోండి. ఆనియన్ మగ్గే వరకు పౌడర్ పట్టుకుందాం. చూడండి పౌడర్లు ఏమేమి వేస్తున్నాం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి ఫ్రెండ్స్. ఆమ్చూర్ పౌడర్ అని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెండ్. ఇప్పుడు ఆనియన్స్ వేగాక టమాటో, పసుపు, కారం వేసి కొద్దిసేపు మగ్గనియాలి ఫ్రెండ్స్. ఉప్పు చూసేసుకోండి. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేయండి. ఒక 5-6 విజిల్స్ వచ్చిన దాకా కుక్ చేసుకోండి. మంచిగా కుక్ చేసుకోండి. వాటర్ వేసి వాళ్ళకి కావాల్సిన ఇట్లా కలుపుకున్నాక పావుబాజీ పౌడర్ మనం తయారు చేసుకున్నామా అది ఒక స్పూన్ వేసుకొని కలపండి. గ్లాస్ వాటర్ పోసి 4-5 విజిల్ దాకా ఉడికించండి. అది మూత పెట్టి 5-6 విజిల్ కానివ్వండి ఫ్రెండ్స్. తర్వాత మనం కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకుందాం. జీలకర్ర, ఒక 10 గల్ల ఎల్లుల్లి దంచి వేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా మగ్గనియండి. ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, క్యారెట్, టమాటో మీకు నచ్చినవన్నీ చిన్న చిన్న పీసులు కట్ చేసి తాలింపులు వేసుకోండి. ఇవి కొంచెం మగ్గంగానే కొద్దిగా మగ్గంగానే కారం, పావుబాజీ పౌడర్ వేసుకోండి. మంచిగా కలిపినాక మనం అన్ని కుక్కర్లు వేసినాం కదా, 5-6 విజిల్ వచ్చినాక మెత్తగా రుబ్బుకొని దీంట్లో పోసేసుకోండి. ఈ కడాయిలో తాలింపు వేసిన కడాయిలో మంచిగా కలిపండి. పైన కొంచెం గీ వేయండి. బటర్ ఉంటే బటర్, గీ ఉంటే గీ. కొద్దిగా మేతి చూరు నలిపేయండి, కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. కొంచెం గీ అన్న బటర్ అన్న వేసుకోండి. మన బాబాజీకి చేసిన పౌడర్, పావుబాజీ మసాలా, కొంచెం కారం, బ్రెడ్ ముక్కలు కట్ చేసి దాన్ని రాసి తిప్పి పెట్టుకొని బాబాజీ వేసుకోండి. కర్రీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు టమాటా సాస్ ఉన్నా, ఏది ఉన్నా, ఆనియన్ ఉన్నా ఇలా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇంట్లో ఈజీగా పావుబాజీ తయారు చేసిన ఫ్రెండ్స్. మీరు కూడా తయారు చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.